హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కడాయి చికెన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ వరకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని మన చికెన్లో ఉండే నీళ్ళని కూడా ఇంకిపోయే వరకు ఈ విధంగా మనం వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు అనేది చూసి వేసుకోండి. తర్వాత మరలా కూడా మనం వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇక మనం ఇదంతా ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే వరకు ఈ విధంగా మనం వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా దగ్గరే ఉండి ఈ విధంగా మనం పూర్తిగా నీళ్ళు ఇంకిపోయే వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలని కూడా ప్లేట్లో వేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకనేసి కొంచెం ఎక్కువగా వేసుకోండి. కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. ఇది ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 2 లేదా 3 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకోండి. దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు, యాలకులు 3 లేదా 4 వేసుకోవాలి. లవంగాలు ఒక 10 వరకు చూసి వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే ఒక 2 లేదా 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఏగుతుండగానే ఇందులో పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 3 లేదా 4 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం వేసుకున్న టమాటాలు పూర్తిగా ఉడకాల్సిన పని లేదు. కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, కారము చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి, అలాగే మసాలా దినుసులు పడ్డాయి కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. స్పైసీ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇవన్నీ కూడా ఒకసారి కలబెట్టుకోండి. ఈ విధంగా అంతా కలబెట్టి మనకి టమాటాలు, మనం వేసిన మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా మనకి తేలే వరకు ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి చికెన్ ముక్కల్ని కలబెట్టుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ కూడా కలిసేలాగా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగుని గడ్డలుగా లేకుండా కొంచెం చిలికి వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత ఈ ముక్కలకంతా కూడా పట్టేలాగా అంతా కలిసిపోయేలాగా బాగా కలబెట్టుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా కలబెట్టి తర్వాత ఇందులో మనం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం చికెన్ని కొంతవరకు ఉడికించి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత కొంచెం అలా కలబెట్టేసి మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 3-4 మినిట్స్ వరకు ఉడికించినామంటే మనకి కడాయి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని చక్కగా కలబెట్టుకొని దింపుకున్నామంటే కడాయి చికెన్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.